వెయ్యి అన్నా మనం కొడుతున్నామన్నా, అన్నా మనం కొట్టాలన్నా, అన్న ఈసారి మనం కొడుతున్నామన్నా, అన్న మనం టాప్లో కూర్చుంటున్నామన్నా. నువ్వు కొడుతున్నావు కాదు, మనం కొడుతున్నాం. అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే, అరే వీళ్ళు మీ ఓడిని చేసేసుకున్నారు. మావాడు అనుకుంటేనే మనం కొడుతున్నాం అంటే నేను ఎన్నో వీడియోలు చూస్తా. ఎంతోమంది బామలు వాళ్ళ గ్రాండ్ సన్లను చూసి దీవిస్తూ ఉంటారు. ఎంతోమంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు. మీరేమో అన్న అని, బ్రో అని, విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు. నా సినిమా నడవాలని మొక్కుకుంటారు. ఒక అతను కుమ్మేలా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని, డార్లింగ్ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ హిట్ కొట్టిన రోజు నేను కలుస్తా. నా గురించి గొడవలు అంటే ఒక డ్యూటీ, ఓ పని పెట్టుకొని కూర్చున్నారు. అసలు అంటే నాకు మొన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మా టీం నాకు కొన్ని ఫార్వర్డ్లు పంపిస్తున్నారు. అంటే మన డిజిటల్ టీం ఉంటుంది కదా, మన వీడియోలు ఎక్కిస్తుంటారు, పిఆర్ చేస్తుంటారు, అవన్నీ ఒక బంచ్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఉన్నారు. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే నాకు ఏం జరుగుతుందో బయట పంపిస్తూ వాళ్ళ పర్సనల్ చాట్స్ పంపిస్తుంటే, ఎవరో యుఎస్లో సమ్ డిస్ట్రిబ్యూటర్ మన సినిమాకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, కింగ్డమ్ కొనలేదు ఆయన, మా టీం వాళ్ళకి మెసేజ్ పంపిస్తుండారే యుఎస్లో బుకింగ్స్ ఎట్లున్నాయిరా, ఎయిరా, హైప్ ట్వీట్ లేరా, విజయ్ దేవరకొండ రిడెంప్షన్, గౌతమ్ తిన్నూరి మార్క్ సినిమా, అనిరుద్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్, నాగవంశీ ఈజ్ నెవర్ రాంగ్ అని ఎయిరా, ఎందుకు లేట్ చేస్తున్నారు అని నాకు చెప్పట్లేదు. ఆయనకేం రాదు. వాళ్ళు అంటే నాకు ఇలా మాట్లాడుకుంటున్నారా మన గురించి. తర్వాత నాకు కొంతమంది నచ్చిన యాక్టర్లు ఉన్నారు, నాకు చాలా ఇష్టం మన ఇండస్ట్రీ నుంచి. కొన్ని మెసేజ్లు వాళ్ళవి, అరే అన్నకి ఎట్టుపడాలరా, సారీ కొండన్నకి ఎట్టుపడాలరా అరే అని, వాళ్ళేవో ఇట్లా సినిమా ఇట్లుంది, కలెక్షన్ అట్లుంటుంది, టికెట్ ముక్క దొరకదు అని వాళ్ళు ట్వీట్లు వేస్తూ మా టీంకి పంపించి మీరేం చేస్తున్నారా వేయండి ఇంకా అని మెసేజ్లు చూస్తుంటే, మళ్ళీ వాళ్ళ డిస్ప్లే పిక్చర్లు అందరూ నాకు కనిపిస్తున్నాయి. వాళ్ళ ఫోటోలు కాదు, మన సూపర్ స్టార్లు, ఐకన్ స్టార్,